చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక కలను సాకారం చేసినటువంటి పార్టీగా కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు నిరీక్షించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఈ ఏడాది కాలంలో అనుకున్న స్థాయిలో లేదంటే ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేసిందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాను ఏ రకంగా అమలు చేసుకోగలిగింది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోగలిగిందా? కాంగ్రెస్ అంటేనే కలహాల కుంపటి కనుక వాళ్ళంతా కూడా ఐకమత్యంగా నడిచేందుకు ఎంత మేరకు ఈ పరిపాలన అనేది దోహదం చేసింది? ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలు కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కావచ్చు, ఇవి ఎంత మేరకు నెరవేరాయి అనేది ఏడాది కాలాన్ని ఒకసారి సమీక్షించుకున్నప్పుడు స్పష్టంగానే అర్థమవుతుంది. అందువల్ల ముఖ్యంగా అప్పట్లో అంటే ఏడాది క్రితం చూస్తే కనుక తెలంగాణ రాష్ట్ర సమితి లేదంటే భారత రాష్ట్ర సమితి కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు పరిపాలన చేసి ఒక యుద్ధండ యోధుడిగా ఉన్నటువంటి కేసీఆర్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటే చిన్న విజయం కాదు, చాలా పెద్ద విజయమే. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాత్రని మనం ఈ విషయంలో గొప్పగానే చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే గ్రూపులుగా, విభేదాలుగా, వర్గాలుగా ఉండేటటువంటి అందరు నాయకుల్ని సాధ్యమైనంత మేరకు ఏకతాటిపైకి తెచ్చి చావో రేవో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించకపోతే కాంగ్రెస్ పార్టీకే కాకుండా తమకి కూడా భవిష్యత్తు ఉండదు అని గ్రహించేలా చేయడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించాడని చెప్పాలి. ఆ మేరకు ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి, కాంగ్రెస్ను కలుపుకుని వెళ్ళడానికి, ప్రజల్ని కూడా ఒప్పించి కేసీఆర్ లాంటి నాయకుడిని ఓడించి అధికారంలోకి రావడం మాత్రం ఖచ్చితంగా రికార్డు స్థాయి విజయంగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో ప్రజల కోరికల మేరకు, ప్రజలు ఆశించిన మేరకు పరిపాలన సాగుతుందా? ఆయన తొలిసారిగా మంత్రి పదవి కూడా చేయకుండానే డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎంత మేరకు పాలనపై పట్టు సాధించగలిగారు? పరిపాలన వ్యవస్థని తన కనుసన్నల్లోకి లేదంటే నియంత్రణలోకి తెచ్చుకోగలిగారు? అంతకుముందు బీఆర్ఎస్ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు, కాంగ్రెస్కి ఎందుకు పట్టం కట్టారు? ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానిని రాజకీయంగా ఫుల్ఫిల్ చేయగలిగాడా లేదా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. వాటికి ఈ ఏడాది కాలంలో ఏ మేరకు బాటలు పడ్డాయి, ఏ మేరకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ముందడుగు వేయగలిగింది అనేది మనం ముందుగా చర్చించుకోవాలి. ఒక్క విషయం మాత్రం చెప్పాల్సి ఉంటుంది. గతంలో అయితే బీఆర్ఎస్ హయాంలో చూస్తే కనుక వివిధ రకాలైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కొంత దెబ్బతింది. అంటే ఒక నియంతృత్వ పోకళ్ళు కావచ్చు, లేదంటే ఒక నాయకుడిగా కేసీఆర్కి లభించినటువంటి పట్టు, ప్రజలపైన పరిపాలన వ్యవస్థ పైన ఆయనకు ఉండేటటువంటి కమాండ్, దానివల్ల ఒక పెత్తందారీ పోకడు కావచ్చు, మీడియాని నియంత్రించడం కావచ్చు, సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కావచ్చు, ఇతరత్ర అనేక రకాలుగా ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం, ధర్నాలు, ఆందోళన చేయడానికి కానీ ఇతరత్ర కానీ ఉక్కుపాదంతో అణిచివేసేవారు అనేటటువంటి భావన ఉంది. అది దాని నుంచి మాత్రము కొంత ప్రజాస్వామికమైనటువంటి ఊపిరి పీల్చుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుందంటూ మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే మీడియాలో స్వేచ్ఛగా వార్తలు రాయడం కానీ, కాంగ్రెస్లో వర్గాల గురించి చెప్పడం కానీ, పరిపాలనలో లోపాలను బయటపెట్టడం కానీ, వీటి విషయంలో గతంలో ఉండేటటువంటి ప్రభుత్వ నియంత్రణ అనేది ఇప్పుడు లేదు అని భావన వ్యక్తమవుతుంది. ఇక దాని తర్వాత చూస్తే కనుక రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎంత మేరకు సక్సెస్ అయ్యారు అనేదాన్ని, ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ మాత్రం 100% సక్సెస్ అవుతూ
విజయం సాధించింది. అది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సదుపాయం. ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా అంగీకరించేటటువంటి విషయం ఏంటంటే ఇది 100% సక్సెస్ అయినటువంటి పథకము. సూపర్ 6 కానీ ఇతరత్ర వివిధ రకాలైనటువంటి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ వాటన్నిటిలోని వేలెత్తి చూపేటటువంటి విధానాలు, వేలెత్తి చూపేటటువంటి విమర్శలు, ఆరోపణలు ఉన్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం మాత్రం 100% సక్సెస్ అయింది. మరోవైపు మీడియాపరమైనటువంటి కొంత స్వేచ్ఛ లభించింది. ఇంకోవైపు చూస్తే కనుక ఉద్యోగులకు జీతాలు ఖచ్చితంగా 1వ తారీఖునే పడుతున్నాయి. ఈ 10-11 నెలల కాలంలోనే చూస్తే అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో చాలా రకరకాలైనటువంటి డేట్లతో పడుతూ ఉండే. ఆ మేరకు ఉద్యోగులకి 1వ తారీఖు వేతనాలు అనేటటువంటి దాన్ని స్థిరపరచగలిగారు. ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా అంతకుముందు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఒకే స్థానంలో పాతుకుపోయినటువంటి అధికారులు ఉండేవారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా ఒక పద్ధతి ఏర్పాటైంది, ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని. అదే సమయంలో ఒకే 4-5 నెలలకే ట్రాన్స్ఫర్లు జరుగుతున్న కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఉంటున్నారు, స్థిరపడనివ్వట్లేదనే విమర్శ ఉన్నప్పటికీ ఓవరాల్గా మాత్రము ట్రాన్స్ఫర్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది మంచి పరిణామం అని చెప్తున్నారు. ఇంకా పోలీసు శాంతి భద్రతలకు సంబంధించి చూస్తే గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా అధికారుల మీద ఎంక్వైరీ కానీ విచారణ కానీ లేనటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అవసరమైతే అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. ఉన్నత స్థాయిలో అంటే డీజీపీ స్థాయి నుంచి కూడా మానిటరింగ్ జరుగుతోంది పోలీసుల మీద అనే భావన వ్యక్తమవుతుంది. ఆ రకంగా శాంతి భద్రతలకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్నట్లుగా చెప్తున్నారు. ఇవి పాజిటివ్ అంశాలు. అయితే పరిపాలనలో ఇంకా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదు. సమీక్షలు జరిపేటప్పుడు ఆయన కనపరిచేటటువంటి వైఖరి కానీ స్థిరమైనటువంటి ఆయా శాఖల మీద కమాండింగ్ తోటి ఆయన పర్యవేక్షణ చేయడం కానీ సమీక్ష చేయడం కానీ చేయలేకపోతున్నారు అనేది ఒక భావన. తర్వాత నిర్ణయాల పరంగా స్థిరత్వము పటుత్వము కనిపించట్లేదు అనేది మరొక ఆరోపణగా కనిపిస్తుంది. ఇంకా నెగిటివ్ పాయింట్స్కి వస్తే కనుక చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కాలంలో సాగినటువంటి పరిపాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు, పరిపాలన అదే సమయంలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ఎన్నెన్ని మార్పులు చోటు చేసుకున్నాయి అనేది స్థూలంగా చూస్తే కనుక పరిపాలన మీద పట్టు లేకపోవడానికి కాంగ్రెస్లో గ్రూపులు, హైకమాండ్ కూడా ఒక కారణంగానే కనిపిస్తుంది. పాంచ్ పటాక అంటే 5 రకాలైనటువంటి అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి అనేది గడిచినటువంటి ఏడాది కాలంలో కాంగ్రెస్ పరిపాలన తీరును చూసిన ఎవరికైనా స్పష్టంగానే అర్థమవుతాయి. ఎవరు అధిష్టానం హైకమాండ్, ఢిల్లీలో ఉండేటటువంటి హైకమాండ్ తరపున ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్కి ఇన్ఛార్జీలుగా వ్యవహరించే వాళ్ళు నిరంతరం ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి విషయానికి కూడా తాము ఆదేశాల కోసం ఎదురు చూడాలి, తాము ఆదేశిస్తేనే ముందుకు వెళ్ళాలి అనే భావాన్ని నెలకొల్పుకోవడము, తమ కంట్రోల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉండాలనేటటువంటి వైఖరితో ఉండడం అనేది ముఖ్యంగా మొట్టమొదటి అధికార కేంద్రంగా ఢిల్లీలో ఉండేటటువంటి కాంగ్రెస్ హైకమాండ్ని చెప్తున్నారు. ఈ సంవత్సర కాలంలో అంటే 11 నెలల కాలం వ్యవధిలోనే చూస్తే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లాల్సి రావడం అనేది ఇందుకు ఒక నిదర్శనగా చెప్తున్నారు. అఫీషియల్ కార్యక్రమాలు ఇతరత్ర కారణాల దృష్ట్యా ఆయన ఒక 10 సార్లు కేంద్ర ప్రభుత్వంతో మంత్రులతో సమావేశాలు ఇతరత్ర అంశాలు వెళ్ళినప్పటికీ కేవలం పార్టీ వ్యవహారాలు, పార్టీ అధిష్టానంతో సంప్రదింపులుగా ఒక 18-20 సార్లు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి రావడం అనేది ఆయనకి ఈ కమాండ్ అంటే ప్రభుత్వం మీద, ఆ పార్టీ మీద హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా పట్టు వదలడానికి కానీ ఇక్కడి ప్రభుత్వం మీద విశ్వాసం పెంచుకోవడానికి కానీ ప్రయత్నించటం లేదు. అందువల్లనే ప్రతి పని, ప్రతి నిర్ణయము తమ కనుసన్నల్లో సాగాలని కోరుకుంటుంది. అందువల్ల మొట్టమొదటి అధికార కేంద్రంగా కాంగ్రెస్ అధిష్టానం నిలుస్తుంది. ఇక
ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సారథ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి రెండో అధికార కేంద్రంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రి స్థానానికే పోటీ పడి ఎస్సీ కోటాలో తనకు ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి స్థానాన్ని ఇస్తుంది. రేవంత్ రెడ్డి కేవలం 4-5 సంవత్సరాల క్రితమే పార్టీలోకి వచ్చారు. పార్టీనే నమ్ముకుని జీవితం గడుపుతున్నటువంటి తనకి ఖచ్చితమైనటువంటి స్థానంతో ముఖ్యమంత్రి స్థానం వస్తుందని ఆశించినటువంటి బట్టి విక్రమార్క ఆయన సెకండ్ అధికార కేంద్రంగా ఉన్నారు. సమానమైనటువంటి స్థాయిలోనే కనీసం వ్యాపార ప్రకటనలో కానీ, హోర్డింగుల్లో కానీ, పత్రికల్లో ప్రకటనలో కానీ, ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి ప్రచారంలో కానీ ఎక్కడ చూసినా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రితో సమాన స్థాయిలో కనిపిస్తున్నారు. అది ఆయన బట్టి విక్రమార్క స్వతంత్రంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలకమైనటువంటి శాఖలకి నేతృత్వం వహిస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రితో సమానంగా రెండో అధికార కేంద్రంగా బట్టి విక్రమార్క కనిపిస్తున్నారు. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత మిగిలినటువంటి మంత్రులకు కూడా కలుపుకుని పోవటం, అవసరమైతే ఆదేశాలు, సూచనలు ఇవ్వడం, ఇలా చూస్తే కనుక ముఖ్యమంత్రికి ప్రత్యామ్నాయమైనటువంటి రెండో అధికార కేంద్రంగా బట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆర్థిక వనరులు సమకూర్చి పార్టీ నెగ్గడంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మూడో అధికార కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా రేసులో అంటే అవసరమైతే కనుక ఏమాత్రం అవకాశం దొరికినా తాను కూడా ముఖ్యమంత్రి అవడానికి కాంగ్రెస్లో ఛాన్స్ ఉంటుందని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకరిగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పేర్కొంటున్నారు. అది ఆయన మూడో అధికార కేంద్రంగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇది చాలా కీలకమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక కోమటిరెడ్డి బ్రదర్స్ యాటిట్యూడ్తో కానీ, లేదంటే ఆర్థిక వనరుల పరంగా కానీ, 2 జిల్లాల్లో తమ పట్టే ఉందని చెప్పుకునేటటువంటి తీరులో కానీ, స్వతంత్ర వైఖరితో విమర్శలు చేయడంలో కానీ, వీళ్ళంతా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా 5వ అధికార కేంద్రంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇలా పాంచిపట్టాకగా ఎవరికి వాళ్ళు అధికార కేంద్రంగా ఈ 5 ముఖ్యంగా అన్నిటిలోని తమకు పెత్తనం ఉందని భావించేటటువంటి అధికార కేంద్రాలు 5 తయారవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీని ఒక పట్టి పీడిస్తున్నటువంటి జాడ్యంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఏడాది కాలంలో ఈ 5 అధికార కేంద్రాలు కూడా సుస్థిరమైనటువంటి తీరులోనే వ్యవహరిస్తున్నాయి. మరోవైపు చూస్తే కనుక మంత్రులు నిజానికి మంత్రులు క్యాబినెట్లో, మంత్రిమండలిలో ప్రతి ఒక్కరూ కూడా సమిష్టి బాధ్యత వహిస్తారు. అంతేకాకుండా వాళ్ళు ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా మంత్రులందరికీ కూడా బాధ్యత ఉంటుంది. స్వతంత్రంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనల మేరకే వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ హయాంలో చూస్తే కనుక నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ప్రతి మంత్రి కూడా తమ శాఖ మీద సర్వం సహా ఆధిపత్యం, అంటే అటు ముఖ్యమంత్రి కానీ లేదంటే ఇతరులు కానీ జోక్యం చేసుకోకూడదు. అక్కడ ఏం జరిగినా సరే తమకే తెలిసే జరగాలి. ఏ నిర్ణయం తీసుకున్నా తమకు తెలియాలి. అంతేకాకుండా గతం నుంచి అమలవుతున్నటువంటి పాలసీలను కూడా ఇంప్లిమెంట్ చేసే విధానంలో కూడా తమ ఆజ్ఞలు, తమ ఆదేశాలు, తమ సూచనల మేరకే ముందుకు వెళ్ళాలి. ఎవరైనా కనుక ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి కార్యదర్శులు, డైరెక్టర్లు అలా వ్యవహరిస్తే, తమకు తెలియకుండా వ్యవహరిస్తే వాళ్ళని బదిలీ చేయాలని పట్టుబడుతూ సాధించుకుంటున్నటువంటి తీరు కూడా కనిపిస్తుంది. అందువల్ల ఇది నేనే రాజు నేనే మంత్రి అన్న తీరులో మంత్రులు వ్యవహరించడము, ముఖ్యమంత్రికి సంబంధమే లేదు, తమ శాఖలంటే తమవే అనేటటువంటి భావాన్ని బహిరంగంగా కాకపోయినా పరోక్షంగా వ్యక్తం చేయడం, ఆయా శాఖల సమీక్షా సమావేశాల్లో సైతము ముఖ్యమంత్రికి సంబంధం లేదన్న స్థాయిలోనే వారు వ్యవహరించడం అనేది విమర్శలే కాకుండా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ధోరణికి, ద్వంద్వ ప్రవృత్తికి ఒక నిదర్శనగా కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఎవరికి వాళ్ళు అంటే నిజానికి ముఖ్యమంత్రి జూనియర్ అయినప్పటికీ ముఖ్యమంత్రి అనేటటువంటి స్థానం
స్థానంలో కూర్చోబెట్టడంతో ఆ సీటుని బట్టే మిగిలినటువంటి వాళ్ళకంతా కూడా, అంటే మంత్రుల్లో సమానుల్లో అసమానుడు, సమానుల్లో మొదటివాడుగా ముఖ్యమంత్రిని చూడాల్సి ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి ధోరణిని కానీ ఆ రకమైనటువంటి భక్తి ప్రపత్తులు కానీ ప్రదర్శించడానికి మంత్రులు ఎవరు పూనుకోవటం లేదు. తమ శాఖలు తమ యొక్క కష్టంతో తాము అధిష్టానాన్ని మెప్పించుకుని తెచ్చుకున్నాం తప్ప ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడలేదనే భావన మంత్రుల్లో నెలకొనడంతో ఇది ఈ మేరకు కొంత నష్టం వాటిల్లుతుందనే చెప్పాలి. మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. కొండా సురేఖ సృష్టించినటువంటి వివాదము, డ్యామేజ్, వ్యక్తిగతంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి చేసినటువంటి నష్టము, దాని మీద న్యాయస్థానాల్లో కేసులు, అవన్నీ కూడా ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేక దఫాలుగా బాంబులు పేలుతున్నాయి, పొలిటికల్ బాంబులు అంటూ ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా బీఆర్ఎస్ మీద చేసిన దాడి కానీ, ఇవన్నీ ఒక రకమైనటువంటి భావన. ఎందుకంటే మంత్రులు ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తారు, స్వేచ్ఛగా తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. వాళ్ళ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతికి కూడా వాళ్ళే బాధ్యతగా వహించాల్సి ఉంటుంది, వాళ్ళే బాధ్యత వహిస్తున్నారు అనే విమర్శలు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అందువల్ల నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ప్రతి శాఖకు సంబంధించి మంత్రులు వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా కనిపిస్తుంది. ఇంకా అనేక నిర్ణయాలు సీన్ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి, అంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లుగా సాగుతున్నటువంటి తీరు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఈ సీన్ రివర్స్ అంటే బూమరాంగ్ అవుతున్నటువంటి నిర్ణయాల్లో ముఖ్యంగా హైడ్రాని ప్రవేశపెట్టినప్పుడు దానికి ఇచ్చినటువంటి హైపు చాలా ఎక్కువ. అంటే హైడ్రా వల్ల భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో 3,000 నుంచి 4,000 చెరువుల వరకు ఆక్రమణలకు గురయ్యాయి. తర్వాత బఫర్ జోన్లో ఇళ్ళు కట్టేశారు. దాని యొక్క పరిధిలో, అంటే నిజానికి ఆ చెరువుల మట్టంలోకి వచ్చేటటువంటి ప్రాంతంలో కూడా ఆక్రమణకు గురయ్యాయి. వీటన్నిటినీ తొలగించి భవిష్యత్ నగరానికి ఒక అందాన్ని చేకూర్చడానికి, ఈ నగరం మునిగిపోకుండా కాపాడడానికి హైడ్రాని స్థాపించామంటూ కొంత హడావిడి చేశారు. చాలా రాజకీయంగా దుమారం చెలరేగింది, కొన్ని కట్టడాలను కూల్చివేశారు. కానీ అది నిజానికి ఆ పాజిటివ్గా ముందుకెళ్లాల్సినటువంటి హైడ్రాని ఇటీవల కాలంలో చూస్తుంటే కనుక స్తబ్దంగా ఉండడం, నిశ్చలంగా ఉండడం, ఒక నిర్ణయం అంటే ఒక ఆక్రమణ తొలగించిన వెంటనే వివరణలు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తడము, ఒక నిశ్చేతనమైనటువంటి శూన్యమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారా? ఎందుకు సీన్ రివర్స్ అయింది? అంటే సత్ఫలితాలు సాధిస్తాము, నగర ప్రజానీకంలో మద్దతు కూడగట్టగలుగుతాము అనుకున్నటువంటి హైడ్రా ఎందుకు రివర్స్ అవ్వాల్సినటువంటి ఆ నిర్ణయం ప్రతికూలం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా ఏ రకంగా ముందుకెళ్తుంది? దానికి నిజంగానే ఇచ్చినటువంటి గతంలో కల్పించినటువంటి అధికారాలు తోటి ముందుకు వెళ్ళగలుగుతుందా, లేదంటే పక్కన పెట్టేస్తారా? ఏం జరగబోతుంది అనేది ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. హైదరాబాద్ అంటే తెలంగాణకి గుండెకాయ, అటువంటి గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో ఆక్రమణల తొలగింపు, భవిష్యత్తు చెరువుల పరిరక్షణ, వీటన్నిటి మీద దృష్టి పెట్టినటువంటి హైడ్రా నిర్ణయం పైన సమర్థంగా తమ వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలం కావడము, ఇక్కడ ప్రతిపక్షమే పైచేయి సాధించడం అనేది ఒక విచారకరమైనటువంటి అంశంగానే ప్రభుత్వానికి చూడాల్సి ఉంటుంది. ఇంకా మూసీ ప్రక్షాళన అంటూ చేపట్టినటువంటిది కూడా సత్ఫలితాలను ఇంకా ఇచ్చిందా లేదా తెలియనటువంటి పరిస్థితి. మూసీ ప్రక్షాళనలో 150,000 కోట్లు అనడము, అసలు ఆర్థిక వనరులు ఎక్కడున్నాయి? వ్యాపార వాణిజ్య ప్రయోజనాల కోసం మూసీని అలా తీర్చిదిద్దడం సాధ్యమా? 10,000కు పైగా ఉండేటటువంటి మూసీలో ఆక్రమించుకున్నటువంటి కట్టడాలని, నిర్మాణాలను తొలగించగలుగుతారా? ఇవన్నీ ప్రశ్నలే. అయితే దీని నుంచి రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం పొందుతారు, నగర భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి లక్ష్యంతో దీని మీద వర్కౌట్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలినాయి. అందువల్ల ఇది సీన్ రివర్స్ అయినటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది. అన్నదాతల ఆగ్రహాన్ని కూడా చవిచూస్తున్నట్లుగానే ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలోంచి నివేదికలు అందుతున్నాయి.
దానికి ప్రధానమైనటువంటి కారణము రుణమాఫీ. అంటే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గాను రుణమాఫీని ఒక ప్రధాన అస్త్రంగా మలుచుకుంటూ వెళ్ళారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ దానికి 35,000 కోట్ల వరకు అవసరం అవుతుంది అని అంచనాలుంటే 35 లక్షల నుంచి 40 లక్షల మంది రైతులు ఉంటారని అంచనాలుంటే ₹1,00,000 వరకు మాత్రమే రుణమాఫీ చేశామంటూ అధికారికంగా సైతం చెప్తున్నారు. 2 లక్షల వరకు చేయలేకపోయారు. అందులోని 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ పూర్తి అయ్యింది అనే నివేదికలు కూడా అందుతున్నాయి. అంటే దాదాపు 17,000 కోట్లను మాత్రమే ఇందుకోసం వెచ్చించగలిగారు. ఇంకా 13 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాది కాలం పూర్తయినా ఇంకా రుణమాఫీ పూర్తి కాకపోవడము, స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి రుణమాఫీ పూర్తి కాకపోవడం పైన రైతుల్లో చాలా ఆగ్రహం ఉంది. తర్వాత ఈ రైతులలో కేసీఆర్కి ఉండేటటువంటి ఆదరణ, దేశంలోనే మొదటిసారిగా రైతు బంధు అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం, 10,000 రూపాయల వరకు ఎకరాకి రైతులకి ఆయన వ్యవసాయ సాగుకి సాయం అందించడం, ఇవన్నీ రికార్డు సృష్టించే తర్వాత దేశ స్థాయిలో కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. వివిధ రాష్ట్రాలు కూడా దీన్ని అందిపుచ్చుకున్నాయి. ఇప్పుడు రైతు బంధుని రైతు భరోసా పేరిట ఎకరాకి 12,000, 15,000 ఇస్తామని చెప్పినటువంటి ప్రకటన ఇంతవరకు కూడా అమలుకు నోచుకోకపోవడం కూడా రైతుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. తర్వాత ధాన్యం కొనుగోలులో కూడా సకాలంలో నిర్ణయాలు తీసుకుంటూ రైతుల్ని గట్టున పడేసేటటువంటి చర్యలు లేకపోవడము, నిష్క్రియాపరత్వం కూడా ప్రభుత్వానికి విమర్శలు పాల్చేస్తుంది. అందువల్ల ఇక్కడ చూస్తే కనుక రాష్ట్రంలో రైతులు మాత్రం ప్రభుత్వానికి నెగిటివ్ మార్కులు వేస్తున్నారు తప్ప పాజిటివ్గా చూడటం లేదు. గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు లాంటి పథకాలు అమలు కావటం లేదు. రుణమాఫీ హామీ పూర్తిగా అమలు కాలేదు. మేము పండించినటువంటి పంటను కూడా సకాలంలో కొనుగోళ్లు జరిగి డబ్బులు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్గా కనిపిస్తున్నాయి కనుక రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి నిర్ణయంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకోవైపు యువత చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అప్పట్లో బీఆర్ఎస్ తెలంగాణలో తమ సొంత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక నిరుద్యోగం రూపుమాపుతారు, ఉద్యోగాలు చాలా పెద్ద ఎత్తున వస్తాయని ఆశించిన అవి నెరవేరకపోవడంతో బీఆర్ఎస్ మీద నిరుద్యోగులు యువత చాలా అసంతృప్తితో ఉండేవారు. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఒక ప్లస్ పాయింట్గా మారిందనే చెప్పాలి. అందువల్ల ఈ ప్రభుత్వం మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. 2 లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 వరకు పూర్తి చేశామని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ క్లెయిమ్ మరో రకంగా ఉంది. ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ తాము నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలకు అన్నీ పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి నియామక పత్రాలు మాత్రమే అందజేసింది. మరి మిగిలినటువంటి 1,70,000 ఉద్యోగాల సంగతి ఏంటంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఈ కొత్త ప్రభుత్వంలో కనిపించడం లేదు. అయినా అప్పటికీ నిరుద్యోగులు యువత ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, కొంత ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది, నియామక పత్రాలు వివిధ దశల్లో అందజేస్తుంది, మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి మళ్ళీ కొత్త ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి అంటే ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితే యువతలో కనిపిస్తుంది. అయితే నిరుద్యోగ భృతి వంటి హామీలు మాత్రం నెరవేరలేదు. తర్వాత విద్యార్థులకి 5 లక్షల కార్డు ఇస్తాము, విద్యా కార్డులు అనేటటువంటివి కూడా నెరవేరలేనటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఆ రకంగా యువత మాత్రం సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఎదురు చూపుల్లో ఉన్నారు. ఆశ నిరాశల మధ్య యువత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంకా మహిళలకు సంబంధించి చూస్తే కనుక మహిళలకు సంబంధించి మాత్రము ఒక ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా అనేది సక్సెస్ఫుల్గానే చేరినప్పటికీ వాళ్ళకి ప్రతి నెల మహిళలకి 2,500 రూపాయలు అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. దాని విషయంలో మాత్రము ఇంతవరకు మాట ఎత్తకపోవడం అనేది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ముందుకు వెళ్ళేటటువంటి దిశ కనిపించకపోవడం విమర్శలకి తావిస్తుంది. మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీల్లో దీన్ని నెరవేర్చలేకపోయారు, పూర్తిగా విఫలం చెందారనే విమర్శలు ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఇంకా విద్యుత్ గృహజ్యోతి కింద ఇస్తున్నటువంటి దాన్ని కూడా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు, అందరికీ ఇవ్వలేకపోతున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేటటువంటి పథకాన్ని కొంత మేరకు మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగిలిన అంతా కూడా సక్సెస్ కాలేకపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. దాన్ని 70% మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలిగారు అర్హుల్లో, ఇంకా 30% మిగిలిపోయారనే భావన వ్యక్తమవుతుంది. అధికారికంగా ఒప్పుకోకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి వర్గాలు నాయకులు కూడా ఈ విషయంలో పరోక్షంగా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇంకా సంక్షేమం విషయానికి వస్తే, సంక్షేమం అంటే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి 4,000 రూపాయలు చేస్తాము అన్నది, కొన్ని లక్షల మందికి పెన్షన్లు పెంచుతామన్నారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా సంక్షేమ విషయంలో వైఫల్యం చెందినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము అప్పు చేసి పప్పుకూడు. ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు గతంలో ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే వడ్డీ రూపంలో చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కానీ అదే పరిస్థితి అంటే తాము కూడా, కొత్త ప్రభుత్వం కూడా రోజువారీ నిర్వహణ కూడా అప్పు చేసి పప్పుకూడు తరహాలోనే ముందుకు వెళుతోంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గడిచిన 11 నెలల కాలంలోనే చూస్తే కనుక 87,000 కోట్ల రూపాయల మేరకు, అంటే 7,000 కోట్ల పైచీలకే ప్రతి నెల అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కొత్త ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. మళ్ళీ రాష్ట్ర ప్రజల మీద అప్పుల ముప్పుని తెచ్చిపెడుతుందనే చెప్పాలి. అందువల్ల విమర్శ చేసినప్పుడు వాస్తవిక పరిస్థితికి విమర్శకి మధ్యలో ఉండే తేడాని గుర్తించకుండా తాము ఆర్థిక పరిస్థితిని దిద్దుబాటు చేయడానికి, లేదంటే భవిష్యత్తులో ఈ అప్పు రుణభారాన్ని తగ్గించడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమీ లేకపోగా తాము కూడా కొత్తగా అప్పులు చేస్తూ యథాతథ పరిస్థితిని కొనసాగిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ రకంగా మాత్రం ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇంకా నిర్ణయాలన్నింటినీ తిరగదోడడం అనేది మరొక ప్రధానమైనటువంటి ప్రతిబంధకంగా ముందరకాళ్ళకు బంధం వేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో చూసాం మనము, బీఆర్ఎస్ ప్రభుత్వము మెట్రో రైలుకి సంబంధించి పబ్లిక్ రవాణాని విస్తరించడానికి కొన్ని ప్రణాళికలు వేసింది. విస్తరణకు సంబంధించినటువంటి కొన్ని కొత్త రూట్లను గుర్తించింది. తర్వాత ఫార్మాసిటీకి సంబంధించి కొన్ని వేల ఎకరాలని ప్రభుత్వ భూములు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెడుతూ మళ్ళీ కొత్తగా పెద్దొచ్చారు, మళ్ళీ మొదలెట్టండి అన్నట్లుగా లగచర్లలో ఫార్మాసిటీ అంటూ, లేదంటే ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ కొత్త నిర్ణయాన్ని తీసుకోవడము, ఈ 4th సిటీ అంటూ మరో కొత్త వివాదాన్ని తీసుకురావడము, తర్వాత మెట్రో రైల్ని కొత్త రూట్లలో మళ్ళీ అలైన్మెంట్కి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయడము. అంటే అభివృద్ధి విషయంలో ఏ ప్రభుత్వం ఉన్నా ముందుకు వెళ్ళడం అనేది మంచిది తప్ప మళ్ళీ తిరగదోడుకోవడం నిర్ణయాలు మొదలెడితే కనుక ఒక్కడు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అభివృద్ధి పరంగా ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా వ్యవహారం నడవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఇది ప్రధానంగా అభివృద్ధిపరమైనటువంటి వెనకంజగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇటీవల అత్యంత వివాదాస్పదమైనటువంటిది మరొకటి, అదానీ సంస్థల్ని కాంగ్రెస్ అధిష్టానము, రాహుల్ గాంధీ రాజకీయంగా చాలా తీవ్రమైనటువంటి దాడి చేస్తుంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదానీ పెట్టుబడుల్ని రాష్ట్రంలోకి ఆహ్వానించడం కూడా బీఆర్ఎస్కి అస్త్రంగా మారుతుంది. కాంగ్రెస్లో అంతర్గతంగా అసంతృప్తికి కూడా కారణమవుతుంది. వాటిని దిద్దుబాటు చర్యలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ సంస్థ ఇచ్చినటువంటి 100 కోట్ల విరాళాన్ని వెనక్కి పంపుతున్నాం అన్నారు. కానీ ఇండస్ట్రీస్కి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాల్లో వెనక్కి వెళ్ళడానికి మాత్రము ఇంకా సాహసించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ విమర్శలు అనేవి కొనసాగుతాయి. అయితే రాజకీయంగా అటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ మౌనంగా ఉన్నప్పటికీ కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తున్నారు. కానీ ఎక్కువగా ఒంటరిగానే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇష్యూ వచ్చినప్పుడు తమకు సంబంధించి ఏమైనా ఆరోపణలు వస్తే మాత్రమే కాంగ్రెస్లో ఉండేటటువంటి మిగిలిన నాయకులు ప్రతిస్పందిస్తున్నారు. వారి వాయిస్ కూడా చాలా పేలవంగా వినిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు చేసినంతటి దూకుడు ప్రతి విమర్శలు కానీ దాడి కానీ చేయలేకపోతున్నారనే వాదన కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా చూస్తే కనుక ఈ పరిపాలనలో ఇంకా అంటే సంవత్సర కాలం అనేది పెద్ద ఎక్కువ కాకపోయినప్పటికీ బీఆర్ఎస్ లాంటి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షము బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి అంశాన్ని విమర్శనాత్మకమైనటువంటి కోణంలో చూస్తూ ఎదురుదాడి చేసేందుకు అవసరమైనటువంటి సరంజామా, సామగ్రి, ఆర్థిక అంగబలాలతో ఉన్నటువంటి ప్రతిపక్షం ఎదురు చూస్తున్నటువంటి వాతావరణంలో అధికార కేంద్రాలు ఎక్కువైపోవడము, తర్వాత పరిపాలన పరంగా పట్టు సాధించలేకపోవడము, ఆ సంక్షేమ రంగంలో ఆశించినటువంటి ఫలితాలని ఇవ్వలేకపోవడము, అభివృద్ధి పరంగా కొత్త ప్రణాళికలతోటి ముందుకు వెళ్ళడానికి ఇంకా ప్రాథమికంగానే ఉండడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రకాలకు బంధంగా, ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది కాలంలో రాజకీయంగా మాత్రం
మొదట్లో అవి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ఇమీడియట్గా దించేస్తారు, లేదంటే కాంగ్రెస్లో ఎవరు కుదుట పడినెవరు అనుకున్నారు. కానీ రాజకీయంగా మాత్రం ఒక స్థిరత్వాన్ని, నిజానికి పెద్ద మెజార్టీ లేకపోయినప్పటికీ 63-64 స్థానాలు అంటే 119 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో ఎక్కువ మెజార్టీ ఏం కాదు, బొటాబొటీ మెజార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయంగా స్థిరత్వాన్ని సాధించడం మాత్రం చెప్పుకోదగినటువంటి మార్కుగా, చెప్పుకోదగినటువంటి రాజకీయ ఘనతగానే చూడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సమానమైనటువంటి స్థానాలు తెచ్చుకోగలిగింది. బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్ల వ్యత్యాసం చూస్తే చాలా తక్కువగానే ఉన్నది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటూనే ఉన్నారు, తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇన్ని సమస్యలు, ఇంతటి విషమ పరిస్థితి, ఇంతటి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ రాజకీయ స్థిరత్వాన్ని మాత్రము ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించగలిగిందనే చెప్పాలి. అందువల్ల ప్రజలే తేల్చుకోవాలి ఎన్ని మార్కులు ఈ ఏడాది పాలనకి పడతాయి, ఎన్ని మార్పుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగలిగింది అనేది ప్రజల ప్రోగ్రెస్ కార్డులో నమోదైనటువంటి ఘట్టంగానే మనం చూడాలి. వినికిడి లోపం ఉన్నవారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.